డే 12 సెకండ్ క్లాస్ లెటర్స్ రిసైట్. ఇక్కడ ఒక రైమ్ ఇచ్చారు. ఈ రైమ్లో మనకు కలర్స్, వెజిటబుల్స్, ఫ్రూట్స్ అవన్నీ పదాలన్నీ వస్తాయి. వాటిని మనము రైమ్ రూపంలో పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ పాడించాలి. చూడండి, పిల్లలు చక్కగా పాడండి. రెడ్ రెడ్ రెడ్, యాపిల్స్ ఆర్ రెడ్, ఎల్లో ఎల్లో ఎల్లో, బనానాస్ ఆర్ ఎల్లో, గ్రీన్ గ్రీన్ గ్రీన్, గోవాస్ ఆర్ గ్రీన్, ఆరెంజ్ ఆరెంజ్ ఆరెంజ్, carrots are orange. Next, brown brown brown, pumpkins are brown, white white white, radishes are white, purple purple purple, brinjals are purple. ఈ విధంగా మనము రైమ్ని పాడాలి. అదేవిధంగా మనము ఎక్స్టెండ్ కూడా చేయొచ్చు. ఇంకా ఏమైనా కలర్స్, వెజిటబుల్స్ మనకు కనపడితే మనము వాటిని ఎక్స్టెండ్ కూడా చేయొచ్చు. ఏ విధంగా చేయొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా గ్రీన్ గ్రీన్ గ్రీన్, వాటర్ మెలన్స్ ఆర్ గ్రీన్, ఎల్లో ఎల్లో ఎల్లో, పపాయాస్ ఆర్ ఎల్లో. ఈ విధంగా మనము ఇంకా కొన్ని ఎక్స్టెండ్ చేయొచ్చు కలర్స్ అవి చెప్పించుకోవడానికి. నెక్స్ట్, లెటర్స్ డూ ఫైండ్ అండ్ సర్కిల్ ద కలర్స్ ఇన్ ద రైమ్. ఈ రైమ్లో కలర్స్ ఎక్కడ ఉన్నాయో వాటిని సర్కిల్ చేయమన్నారు. అదేవిధంగా అండర్లైన్ ఫ్రూట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని అండర్లైన్ చేయమన్నారు. అదేవిధంగా టిక్ మార్క్, వెజిటబుల్స్ ఎక్కడ ఉన్నాయో వాటిని టిక్ చేయమన్నారు. ఇక్కడ కలర్స్ని సర్కిల్ చేసాము. అదేవిధంగా ఫ్రూట్స్ని మనం ఏం చేసామంటే అండర్లైన్ చేసాము. ఫ్రూట్స్ ఇక్కడ కాదు, యాపిల్స్, బనానాస్, గోవాస్ ఇవన్నీ అండర్లైన్ చేసాము. అదేవిధంగా మనకు వెజిటబుల్స్ వచ్చేసరికి టిక్ చేసాము. వెజిటబుల్స్ ఏదంటే ఇక్కడ క్యారెట్స్ ఉన్నాయి, ఇక్కడ పంప్కిన్ ఉంది, ఇక్కడ రాడిషెస్ ఉన్నాయి, ఇక్కడ బ్రింజాల్స్ ఉన్నాయి. వీటన్నిటిని మనము టిక్ చేసాము, చూసుకోవచ్చు. నెక్స్ట్ మనకు నెక్స్ట్ పేజ్ స్టూడెంట్ యాక్టివిటీ, మ్యాచ్ ద పిక్చర్స్ అండ్ కలర్ దెమ్. వీటికి మనం కలర్స్ వేసి మ్యాచింగ్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పైనాపిల్ పైనాపిల్, బనానా బనానా, ఆరెంజ్, స్ట్రాబెర్రీ, లెమన్. ఈ విధంగా మనము మ్యాచింగ్ చేసి సేమ్ వీటి కలర్స్ వాటికి వేయవలసి ఉంటుంది. ఇక్కడ ఫైండ్ ద సర్కిల్ ఆడ్ వన్, వేరేగా ఉన్న వాటికి మనం ఏం చేయాలి అంటే రౌండప్ చేయాలి, సర్కిల్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇవన్నీ ఫ్రూట్స్, ఇది మాత్రం వెజిటబుల్, ఇది మ్యాంగోస్. ఇక్కడ ఇవన్నీ ఫ్రూట్స్, ఇది మాత్రం వెజిటబుల్. ఇక్కడ వచ్చేసరికి ఇవన్నీ వెజిటబుల్స్, ఇది మాత్రం ఫ్రూట్. ఇక్కడ ఇవన్నీ కలర్స్, ఇది మాత్రం వెజిటబుల్. ఇక్కడ ఇవన్నీ ఫ్రూట్స్, ఇక్కడ మాత్రం ఇక్కడ వచ్చేసి వెజిటబుల్. ఈ విధంగా మనం సర్కిల్ చేయవలసి ఉంటుంది. ఇంతటితోటి మనకు డే 12లో వర్క్షీట్ అనేవి కంప్లీట్ అయిపోయింది, సెకండ్ క్లాస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.